హలో అండి, ఇవాళ మనం రుచికరమైన ఆంధ్ర గోంగూర పప్పు రెసిపీ చూడబోతున్నాం. చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి, గోంగూర పప్పు, ఆమ్లెట్ ఇలా నంచుకుంటే ఆహా, ఆ కిక్కే వేరప్ప. దీనికోసం మనం ఒక 7 గోంగూర కట్టలు తీసుకుంటే సరిపోతుంది. ఒక ఫ్రెష్, చూడండి ఇలాంటి ఫ్రెష్ కట్టలు ఒక 7 కట్టలు తీసుకొని మధ్యలో నుంచి కత్తెరతో కట్ చేసేస్తే ఇలా వేర్ల భాగం ఇలా మనం పడేయచ్చు. సో మనకి ఆ మురికి గిరికి ఇసుక అదంతా కూడా సగం పార్ట్ మనకి ఈజీ అయిపోతుంది. సో ఇలా ఒలుచుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట ఆకులు. సో కత్తెరతో కట్ చేసేయండి, టైం సేవ్ అవుతుంది. అప్పుడు మనం ఆకులన్నీ ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు ఆ బ్రౌన్ కాడలు మేమైతే తీసేస్తాం. మా ఇంట్లో ఫస్ట్ నుంచి మాకు అలా బ్రౌన్ కాడలతో అలవాట్లేదు కాబట్టి మేము ఆ బ్రౌన్ కాడలు తీసేస్తాం. అలవాటు ఉన్న వాళ్ళు కావాలంటే ఆ బ్రౌన్ కాడలతో కూడా ఉంచవచ్చు. ఇట్ డిపెండ్స్, అంటే మనకు ఫస్ట్ నుంచి ఎలా అలవాటు ఉంటే అలానే చేస్తాం కాబట్టి. సో మనం మన అలవాటుని బట్టి చేయాలి. ఇక్కడ చూడండి బ్రౌన్ ఆ కాడలు తీస్తాను కదా, అలా అన్ని కాడలు తీసేసుకోవడం నెక్స్ట్ పని. దాని తర్వాత చక్కగా వీటిని 2-3 లెవెల్స్లో కడుక్కోవాలి. ఎందుకంటే ఆ కూరల్లో కొంచెమైనా ఇసుకలు అవి ఇవి ఉంటాయి కాబట్టి నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో టీ కప్పు మెజర్మెంట్తో 3 కప్పులు కందిపప్పు, తర్వాత వాటర్ తాగే గ్లాస్తో 3 కప్పులు వాటర్ పోసేసి ఒక ఫుల్ ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే 15-20 వేయాలి. బికాజ్ అది ఏం కారం అనిపించదు, బికాజ్ గోంగూర చాలా పులుపు ఉంటుంది కాబట్టి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఒకసారి ఇలా తిప్పేసుకుంటే అవి చక్కగా కలుస్తాయి. చూడండి ఎంత బాగుందో. అలా ఇవన్నీ ఉడకబెట్టాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే బెటర్ ఈ టైంలో. అది మసులుతూ ఉంటే ఉల్లిపాయలు ఎలా కట్ చేసినా పర్లేదు, పచ్చిమిరపకాయలు అయితే చేత్తో విరిచేసినా సరిపోతుంది. సో మసులుతున్నప్పుడే మనం పసుపు, తర్వాత కారం, కొంచెం ఉప్పు, కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వెయ్యను. సో ఆయిల్ వేస్తే కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అసలు ఆయిల్లెస్ ఫుడ్ తినాలి అనుకుంటే పెద్దవాళ్ళకి అది ఇది ఆయిల్ కూడా మనం లైట్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను అలాంగ్ విత్ 15 పచ్చిమిరపకాయలు. సో గోంగూర ఇది కాబట్టి, పులుపు కాబట్టి మనకు అది ఏం పెద్ద ఉండదు. చూడండి అది ఎంత చక్కగా ఇట్లా మసులుతుందో, ఆ బబుల్స్, ఆ ఎల్లో కలర్ వాసన అయితే గుమగుమలే అసలు. వావ్, అసలు పప్పు స్మెల్ ఈ టైంలో ఎంత కమ్మగా వస్తుందో అసలు. అది చూస్తేనే ఇంకా తొందరగా తినేయాలనిపిస్తూ ఉంటుంది. సో వేసేసాక ఒకసారి రుచికరమైన ఆంధ్ర గోంగూర కింద ఆల్రెడీ వంటకం చూసేద్దాం. ఉల్లిపాయలు అవన్నీ అక్కడ చూడండి ఎంత బాగుందో, కందిపప్పు ఉడికిపోయినట్టు కాంబినేషన్. ఇవి కూడా కలిసి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం నేను తర్వాత 7 గోంగూర కట్టలు తీసుకున్నాను. టెక్స్చర్ ఇలా ఫ్రెష్ ఉండే కూరల దగ్గర మనకు దొరికేస్తుంది ఈజీగా గోంగూర. విజిల్స్ మాత్రం ఒక 7 కట్టలు సరిపోతాయి మనకి. రానిస్తే ఈ టెక్స్చర్ ఆ కట్టలు యాక్చువల్గా ఒక షార్ట్ కట్ లాగా చూసుకోవాలనుకుంటే, టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఒక కత్తెర తీసుకొని మనం మధ్య వరకు కట్ చేస్తే చక్కగా ఇలా మధ్య నుంచి వస్తే మనం ఇప్పుడు ఆకులు తెంచుకోవడం ఈజీ అయిపోతుంది. చాలా టైం సేవ్ అయిపోతుంది. 2 eggs. సో అప్పుడు మనం దాని తర్వాత అన్ని గోంగూర ఆకులన్నీ ఒలుచుకొని మోస్ట్లీ ఇప్పుడు ఆ కాడలు ఉన్నాయి చూసారు, ఆ కాడలు కూడా బ్రౌన్ చిన్న కాడలు దాంతో పాటు కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మాకైతే మేము వేసే వాళ్ళం కాదు మా ఇంట్లో. సో అలా అవి కూడా మనం కూర్చొని మెల్లగా అవి కూడా తీసేయాలి. కారం, ఇట్స్ ఓకే. కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా ఉంచేస్తారు. ఇక్కడ చూడండి ఇలా ఈ బ్రౌన్ కాడ తీసేస్తాం అన్నమాట. సో కొన్ని మిగులుతాయి, మనం ఒలిసేటప్పుడే నీట్గా ఒలుచుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా బ్రౌన్. ఇప్పుడు మనం టీ కప్తో ఇక్కడ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక చిన్న టీ కప్తో 3 గ్లాసుల కందిపప్పు, దాంట్లో ఒక ఫుల్ ఉల్లిపాయ, దెన్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చూడండి ఇలా విరిచి వేసేయచ్చు. మేమైతే కారం అంటే గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మేము ఒక 15 పచ్చిమిరపకాయలు వేసాము. అది సో ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టే ముందు ఇవన్నీ కలిపేసుకుంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ సైజులో కట్ చేయాలి అలా మనకు రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఉడికిపోతాయి అన్నీ. సో ఇప్పుడు మనం ఆ గోంగూర ఆకుల్ని కూడా బాగుంటుంది. ఇలా నీట్గా బ్రౌన్ అయిపోయిన తర్వాత యూ కెన్ నైస్లీ టేక్ ఇన్ టు
సాసర్ అండ్ దెన్ స్టార్ట్ హ్యావింగ్. సో గోంగూర పప్పు టెక్స్చర్ చెప్పుకుంటే మనకి థిక్గా వస్తేనే బాగుంటుంది, అంటే మన అలవాటు వల్ల. సో ఇప్పుడు చూడండి, వేడి వేడి అన్నంలో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి. మా ఇంట్లో అయితే ఆవు నెయ్యి వాడతాం, నందిని ఘీ. ఫస్ట్ నుంచి మాకు అదే అలవాటు. సో నందిని ఘీ ఒక 2-3 స్పూన్స్ వేసేసుకొని చక్కగా అది కలిపి, అన్నం అయితే వేడి వేడి అన్నం తీసుకొని ఈ నెయ్యి కరిగిపోతూ ఉంటే ఇంకా అన్నం కలుపుకొని దాంట్లో నంజుడు లైక్ ఆవకాయ ముక్కలు లేదా ఆమ్లెట్ వేసుకుంటే ఆహా ఆహా ఏమి రుచి అనరా మై మరచి అనడమే ఇంకా మనకి ఉంటుంది. సో ఈ ముద్దలు కలిపి మనం పిల్లలకి తినిపించచ్చు, బలానికి బలము, టేస్ట్కి టేస్ట్, ఎంజాయ్ చేయొచ్చు. అసలు వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే దీనికంటే ఇంకా మించింది ఉండదు. ఒక్కొక్కసారి తాలింపు వేస్తాం, ఒక్కొక్కసారి తాలింపు వేయము. తాలింపు వేయకపోయినా కూడా ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తాలింపు కూడా అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో మనకి ఇంకొంచెం స్పైస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా నంచుకోవచ్చు. మేమైతే ఒక్కొక్కసారి సన్నటి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా నంచుకుంటాము. అస్సలు అబ్బా ఆ టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే గోంగూర పప్పుతోనే అది కాంబినేషన్. లైక్ మనకి పచ్చిమిరపకాయలు కొన్నప్పుడు కూడా కొన్ని సన్నవి వస్తాయి, అవి తీసి పక్కన పెట్టుకుంటాం ఒక్కొక్కసారి. వావ్, అసలు ఆ రుచి అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అసలు. సో అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్తో కానీ ఇట్లా సన్న పచ్చిమిరపకాయ కానీ ట్రై చేసి చూడండి. అస్సలు ఇంకా ఆ కిక్కే వేరప్పలా ఉంటుంది అసలు ఈ ఆమ్లెట్. సో ఈరోజు మనం ఇలా డిసైడ్ అయ్యాము, ఆమ్లెట్ ప్లస్ గోంగూర పప్పు ప్లస్ నెయ్యి. సో ఇట్ వాజ్ లైక్ ఆసమ్ యమ్మీ టేస్టీ గోంగూర పప్పు. సో మీరు ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మళ్ళీ బాగా ఇష్టపడతారు గోంగూరని. గోంగూర రెగ్యులర్గా తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు. మేమైతే ఒక 2 ఖచ్చితంగా ఉంటుంది మాకు గోంగూర ఐటమ్స్ లైక్ గోంగూర పచ్చడి ఆర్ గోంగూర పప్పు. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ గోంగూర. సో ఆ పులుపు ఆ టింట్ వచ్చినప్పుడు వావ్ అనిపిస్తుంది. సో ఇలా చక్కగా నెయ్యి పప్పు ముద్దలు ప్లస్ ఆమ్లెట్, ఆహా ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే నేను చెప్పినట్టే సేమ్ కట్టలు తీసుకొని ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.